ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. సరస్వతి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. 225 కోట్ల రూపాయలతో బాసర ఆలయానికి సరికొత్త రూపు తీసుకురాబోతున్నారు. బాసర ఆలయ విస్తీర్ణం 3 రెట్లు పెరగనుంది. మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. సీఎం రేవంత్ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు ఈరోజు పనులు ప్రారంభించనున్నారు. ముఖ్యంగా బాసర అమ్మవారు ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందినటువంటి క్షేత్రం ఇది, తీర్థం ఇది, గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి క్షేత్రం. సో ఇక్కడ ఈరోజు 225 కోట్ల రూపాయలతోటి పూర్తిగా పునర్నిర్మాణం, పునరభివృద్ధి ఆలయం మరియు ఆలయ పరిసర ప్రాంతాలు శోభాయమానంగా ఉండేటట్టుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడుతున్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత, దాదాపు శతాబ్దాల తర్వాత ఈ యొక్క ఎంతో భక్తులు ఎదురు చూస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఈరోజు చేపడుతున్నారు ముఖ్యమంత్రి గారు. దీంతో సంవత్సరంలోపు ఈ కార్యక్రమాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు. పుష్కరాల వరకు అనుకున్నటువంటి కార్యక్రమాలు చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు సూచించారు. శ్రీమాత్రే నమః. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠనలయే సరస్వతి నమోస్తుతే. చదువుల తల్లి కొలైన బాసరా క్షేత్రం లోపల బాసరా మరియు భక్తుల యొక్క చిరకాల వాంఛ ఈరోజు నెరవేరుస్తుంది. మన ముఖ్యమంత్రి గారు, గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు బాసరకు వచ్చేసి అమ్మవారు దర్శించుకొని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అది కాసేపులో గొప్ప మంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ యొక్క చాలా రోజుల నుండి ఈ యొక్క కోరిక ఉండేను. రేవంత్ టూర్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కొద్దిసేపట్లో బాసర్ ఆలయానికి చేరుకుంటున్నారు. దక్షిణ భారతదేశంలో అతి ఏకైక ఉన్న సరస్వతి ఆలయం బాసర్ ఆలయం. కొన్ని దశాబ్దాలుగా ఈ ఆలయం అభివృద్ధికి నోచుకోలేదు. కానీ ఇప్పుడు ఈ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు బాసర్ రానున్నారు. కొద్దిసేపట్లో బాసర్ రానున్నారు. ఆలయ గోపురం, రాజగోపురం, అంతేకాకుండా కోనేరును అభివృద్ధి పనులు చేయడానికి సీఎం ఇప్పుడే నేరుగా రానున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి ఇక్కడికి రానున్నారు. 11:30 వరకు ఇక్కడ చేరుకొని 12 గంటలకు ఆలయంలోని పూజ ప్రత్యేకంగా పూజలు చేసుకుని తదనంతరం 12:30 ఇక్కడ 12:30 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అయితే ఈ శంకుస్థాపన నిమిత్తం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్ అభిలాష్ అభినయ్ మరియు భద్రతా సిబ్బందిని చూడడానికి ఎస్పీ జానకి షర్మిల గారు ఇక్కడనే ఉన్నారు. వీళ్ళు పర్యవేక్షిస్తున్నారు. బాసర ఆలయాన్ని కొన్ని దశాబ్దాలు ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా అభివృద్ధి చేయలేరని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ప్రజలంతా, బాసర వాసులు అంతా సంతోషంగా ఉన్నారు. ఈ 12:35 ఇక్కడ నుంచి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించున్నారు. ఇక్కడ నుంచి బయలుదేరి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించున్నారు. ఆదిలాబాద్ జిల్లా బజారత్ ప్రిప్రి గ్రామం లోపల భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ ప్రిప్రి గ్రామానికి ప్రత్యేకత ఏంటంటే పీపుల్స్ మార్చ్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రావాలని చెప్పేసి ఇక్కడ నుంచి పీపుల్స్ మార్చ్ అనే పాదయాత్ర ఇక్కడ నుంచే, ఈ గ్రామం నుంచే ప్రారంభించి విజయవంతంగా కాంగ్రెస్ పార్టీని తేవడానికి ప్రత్యేకమైంది. కాబట్టి ఇక్కడ నుంచి 3 సంవత్సరాలు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ నుంచే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచే ప్రజలకు ఎన్నో వాగ్దానాలు కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఈ బజారత్నూరు గ్రామము మరి బోత్ రెవెన్యూ డివిజన్ చేయడము అట్లా. అయితే ఇక్కడ వచ్చిన సీఎం, డిప్యూటీ సీఎం వస్తున్నట్టు ఇక్కడ ఆదిలాబాద్లో ఉన్న అందరూ ప్రజలు ఆశపడుతున్నారు. ప్రధానంగా ఇక ఆదిలాబాద్ జిల్లా లోపల CCS సిమెంట్ ఫ్యాక్టరీ మూతపడ్డది. కనీసం వాళ్ళు ప్రైవేట్ తోట ఓపెనింగ్ చేస్తే, ఆ CCL ఓపెనింగ్ చేస్తే అక్కడ దాదాపు 5,000 మంది ఉద్యోగాలు వచ్చే, ప్రత్యక్షంగాను పరోక్షంగా 5,000 మంది ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఎన్నో రోజుల నుంచి నేరడుగొండ కుప్టిగా ఉన్న బహుళ ప్రయోజనార్థం నుంచి ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తామని చెప్పేసి వాగ్దానాలు గత 2006 నుంచే ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన ఇప్పటివరకు ఏం చేయలేదు. అదొకటి. అంతేకాకుండా అన్ని ఇక్కడ నిర్మల్కు రావడం, మరి ఆదిలాబాద్ ఇక్కడ ప్రజలు ఎంతో ఆశ కొద్ది ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచే స్టార్ట్ చేసిన సెంటిమెంట్గా, ఇక్కడ నుంచి ఆదిలాబాద్ నుంచే సెంటిమెంట్గా చేస్తేనే వాళ్ళు వచ్చిండ్రు. అయితే సీఎం మరియు డిప్యూటీ సీఎం ఆదిలాబాద్ జిల్లా అంటే ప్రత్యేకంగా తీసుకొని ఏది ఏమైనట్టుకీ ఈ
పార్టీ ఈ భారీ బహిరంగ సభతోటి ఆదిలాబాద్కు వరాలు వస్తాయని చెప్పేసి ప్రజలైతే ఆశిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామాన్ సురేష్ తోటి శ్రీనివాస్ బాసర్ నుండి.